ఏపీలో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని 84,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం సముద్రంలోకి పోయే వృధా జలాలపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరమని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి ఆనం తెలిపారు. సముద్రంలో కలిసే ప్రాంతం నుంచి నీటిని తోడుకుంటుంది, అది వద్దు అంటున్నాం. నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం జలసంఘం దగ్గరికి వెళ్ళింది. ఈ సమస్య వాళ్ళకు కూడా అన్ని వివరాలతో మన అధికారులు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. దాదాపు 84,000 కోట్ల రూపాయల ఈ యొక్క నదుల అనుసంధానానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నామంటే ఇది ఒక రోజులో అవేది కాదు. ఇప్పుడు మొదలు పెడదాం. భవిష్యత్ తరాలకి ఇది ఒక మంచి ప్రాజెక్టు. నదుల అనుసంధానం పేరుతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం అని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత బరువు బాధ్యతల్ని నెత్తిన పెట్టుకొని ఇతర రాష్ట్రాల యొక్క సమన్వయం కూడా కావాలని కోరుతూ మనం పని చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా వరకు పోలవరం పూర్తయ్యే పరిస్థితి. అలాగే నెక్స్ట్ స్టేజ్లో ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు వస్తుంది. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వం హంద్రీనీవా ప్రాజెక్టుకి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక హంద్రీనీవా ప్రాజెక్టుని మొదలుపెట్టారు. మనం వచ్చాం, సంవత్సరం తిరగక ముందే ఇవాళ పెరిగిన ధరలు పెరిగాయే తప్ప ప్రాజెక్టును మనం